27వ వచనాన్ని మనం చదివితే, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములు నివసించుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రెబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఎదోము అంటే ఎర్రని వాడు అని అర్థం. ఏమండి, అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగుగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా, ఏమండి, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును ఏమండి తృణీకరించెను. మొదట అన్నని ఏం చేశాడు? తిండి కొరకు ఆ జ్యేష్ఠత్వాన్ని కాజేశాడు. ఇప్పుడేమో ఆశీర్వాదాన్ని, ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తను సంపాదించుకున్నాడు. ఏమండి, ఈ రెండింటి విషయమై ఏశావుకు కోపం వచ్చింది. అందుకని ఏం చేశారంటే ఆ తల్లిదండ్రులు, బాబు నువ్వు ఇక్కడ వద్దురా, 28వ అధ్యాయంలో ఇక్కడొద్దు, మీ మేనమామ దగ్గరకు వెళ్ళిపోరా అని పంపించారు వీళ్ళిద్దరూ. 28లో ఇస్సాకు యాకోబుని పిలిచి, నీవు కనాను కుమార్తెల్లో ఎవతిని వివాహం చేసుకోకూడదు, నీవు లేచి పద్దనరామునున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడుకు లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహం చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానభివృద్ధి కలుగజేసి నేను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యము చేసుకున్నట్లు ఆయన నీకును నీతో కూడా నీ సంతానముకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయను గాక అని అతన్ని దీవించి యాకోబును పంపించాను. యాకోబుని ఆ ఇంటి నుండి పంపించారు. ఎందుకు? అన్న వస్తే ఏం చేస్తాడని. ఏమండి, నేను పొందవలసిన ఆశీర్వాదాన్ని తను ఆ సందర్భం మనం చదవలేదు, కానీ ఆయన ఆలస్యంగా వచ్చాడు. వీడు ముందుగా తీసుకొని వెళ్ళి ఆ మాంసాన్ని వండి పెట్టి ఏమండి ఆ ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు. కాబట్టి వస్తే చంపేస్తాడేమని తల్లి తండ్రి ఈయన్ని సాగనంపారు, చిన్న కుమారుని సాగనంపారు. అప్పుడు యాకోబు 10వ వచనం చదువుతున్నాను. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. యాకోబు బయలుదేరాడండి. తన ఇంట నుండి మేనమామ ఇంటికి వెళుతున్నాడు. బెయేర్షెబా నుండి వెళుతూ ఉన్నాడు. హారానుకు వెళుతూ ఉన్న సమయంలో ప్రొద్దుగుంకిపోయింది. ఒక్కడే వెళుతున్నాడు. ఏమండి, వెళుతూ ఒక చోటకు చేరేటప్పటికి ఇంకా నడవటానికి దారి కానరాక ఏం చేశాడు? అక్కడ ఆగిపోయి ఒక రాయిని తీసుకొని దాన్ని తలగడగా చేసుకొని అక్కడ పడుకుంటే ఆయనకు ఒక కల వచ్చింది. ఏంటయ్యా అంటే, ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశానికి వేయబడిందట. వేయబడి అందులో ఒక నిచ్చెన భూమి, దాని కొన ఆకాశం అని అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళకు కూడా దేవుని దర్శనాలు వస్తాయా? ఏమండి, అన్నను మోసం చేశాడు, నాన్నను మోసం చేశాడు, ఏమండి ఇప్పుడు పారిపోతున్నాడు. మోసగాడికి కూడా దేవుడు దర్శనాలు ఇస్తాడా? మోసగాళ్ళను కూడా దేవుడు దర్శిస్తాడా? యాకోబు మంచోడా చెడ్డోడా? ఇంతకీ యాకోబు అంటేనే అర్థం ఏంటి? మోసగాడు. మరి ఎందుకు దేవుడు ఈయన ప్రేమిస్తున్నాడు? దేవునికి యాకోబు పట్ల ఏమండి ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన సంకల్పాలు వేరు.
ఏమన్నాడంటే బైబిల్లో ఏశావు యాకోబునకు అన్నకాడా, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అన్నాడు. యాకోబును ప్రేమించాడు దేవుడు, ఏశావును. వీళ్ళిద్దరూ తల్లి గర్భంలో ఉండగానే తగులాడుకున్నోళ్ళు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఏమండి, ముందు పెద్దోడు వస్తూ ఉంటారే ఆగరాని వాడి మడెం పట్టుకున్నాడు అంటాడు చిన్నోడు. అరే నేను పోవాలరా నువ్వు కాదురా బయటికి అని మడిమ పట్టుకున్నాడని హోషేలో ఉంది. అర్థమైందా? వీళ్ళిద్దరికి పోరాటమే. వాళ్ళిద్దరు కడుపులో కొట్టుకుంటూ ఉంటే నేను తట్టుకోలేను, నేను చచ్చిపోతానని వాళ్ళ అమ్మ ఏడిచింది ఒక సందర్భంలో. అలాంటి వాళ్ళు ఈ అన్నదమ్ములు. కడుపులోనే పోరాటం, కడుపులోనే తగులాడుకున్నోళ్ళు బయటకు వచ్చినాక నెమ్మదిగా ఉంటారా? ఏమండి, ప్రభువు ముందే చెప్పాడు, నీ 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 గర్భములో 2 జనపదములు ఉన్నవి, మొదటి జనపదము కంటే రెండవ జనపదము గొప్పదవుతుందని ముందే చెప్పాడు. మొదటివాడి కంటే రెండోవాడు గొప్పవాడు అవుతాడు అని చెప్పాడు. దాని మీదట యాకోబు మంచివాడే, యాకోబు మోసగాడేం కాదు. మోసగాడిగా మార్చింది ఎవరు? వాళ్ళమ్మ. అందుకని యాకోబును దేవుడు ఏం చేశాడు? ద్వేషించలేదు, యాకోబును ప్రేమించాడు. కాబట్టి మోసగాడైనా ఒంటరిగా వెళుతూ ఉంటే ప్రొద్దుగుంకినప్పుడు దేవుడు దర్శించాడు. ఏందయ్యంటే భూమి నుండి ఆకాశానికి నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన ఎంత పెద్దదో దేవుని దూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఆ కళ వచ్చిన తర్వాత ఏమన్నాడు? మరియు యెహోవా దానికి పైగా నిలిచి, దేవుడు ఆ కొన పైన కనపడుతూ ఉన్నాడు ఈయనకు దర్శనంలో. దేవుని దూతలు ఒకవైపు ఎక్కుతుంటే ఒకవైపు దిగుతున్నారు. నిచ్చెనంటే చిన్నది కాదు, మన చర్చి అంత ఉందేమో, అది వెడల్పు, అంత పెద్దది నిచ్చెన. కొందరు ఎక్కుతున్నారు, కొందరు దిగుతున్నారు. దేవుడు కనపడతా ఉన్నాడట. యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడును. ఏమండి, ఈ వాగ్దానం ఇచ్చింది ఎవరికి? అసలు ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు దేవుడు? వాళ్ళ తాతకి ఇచ్చాడు. వాళ్ళ తాత ఎవరు? అబ్రహాము. అబ్రహాంకి ఏమని ఇచ్చాడు? మీరు 12వ అధ్యాయానికి వెళితే ఈయనేమీ వాగ్దానాలు అడగలేదు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా. అబ్రహాముకు చేసిన వాగ్దానం అండి ఇది. అర్థమైందా? తాతకు చేశాడు వాగ్దానం, మనవడు పొందుకున్నాడు ఆశీర్వాదాలు, దీవెనలు. అందుకనే తల్లులైన వారు, తండ్రులైన వారు ఏం చేయాలి? బిడ్డల యొక్క ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన మనం సంపాదించాలి. ప్రభు చెప్పారు, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు. శాపానికి వారసులు కారు మీరు, పాపానికి వారసులు కారు మీరు, జబ్బులకు వారసులు కారు మీరు, నిందలకు అవమానములకు వారసులుగా లేరు కారు మీరు. మీరు ఆశీర్వాదమునకు వారసులు. అందుకే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందండి? మన దేవుడు గొప్ప దేవుడు, మనము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. మోసగాడిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, దర్శిస్తున్నాడు.
నీవు నేను ఎటువంటి వారమైనా దేవుడు మనల్ని వెంబడిస్తూనే ఉన్నాడు, మనం ప్రేమిస్తూనే ఉన్నాడు, మనం దర్శిస్తూనే ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. మనం అనుకుంటాం నేను బలహీనుడను, నేను సరైనటువంటి వ్యక్తిని కాదు, నా వ్యక్తిత్వం సరైనది కాదు అని మనం బాధపడుతూ ఉంటే ఆ బాధను దేవుడు వింటాడు. మన పశ్చాత్తాపాన్ని దేవుడు విని అవి ఆశీర్వాదాలుగా మారుస్తాడు, వర్ధిల్ల చేస్తాడు దేవుడు. అందుకని వాక్యంలో ఉంది కదా, అతిక్రమం దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు. దేవుని కనికరం ఎవరితో ఉంది? ఇప్పుడు ఎవరితో ఉంది? యాకోబుతో ఉంది, యాకోబుతో ఉంది. కనుకనే ఏమంటే దేవుడు వాగ్దానం చేస్తాడు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా, నువ్వు వెళ్ళేటువంటి దేశంలో నేను నీకు తోడుగా ఉంటాను. ఏమండి, నీకు తోడుగా ఉంటాను, మళ్ళీ నేను ఈ దేశానికి రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పాను. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు మన దేవుడు. అబ్రహామునకు వాగ్దానం చేసిన దేవుడు ఏమంటే నీతో నాతో కూడా వాగ్దానం చేస్తున్నాడు, నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నేను నీకు తోడుగా ఉంటాను. ఆయన నమ్మదగిన వాడు, మనము నమ్మదగిన వారము. ఆయనను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, మనతో ఉంటారైనా. అర్థమైందా? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను అని చెప్పిన దేవుడు ఏమండి తన శిష్యులతో, నేటి తరములో తన శిష్యులతో చెప్పిన ఆ వాగ్దానం మనం కూడా దాన్ని ఏం చేయాలి? సంపాదించుకోవాలి. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు సహాయం. మనం శ్రమల్లో నుండి బయటపడినప్పుడు, శోధల నుండి బయటపడినప్పుడు, సమస్యల నుండి బయటపడినప్పుడు, అనారోగ్యం నుండి బయటపడినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రమాదం నుండి బయటపడినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా బిడ్డలకు తోడుగా ఉన్నాడు. నువ్వెంత గొప్ప దేవుడవు నాయన. మీ సన్నిధి నాతో లేకపోతే, మీ కృప మీ కనికరం నాకు లేకపోతే నా పరిస్థితి ఏంటి ప్రభువా? ఏమండి, కృతజ్ఞత చెల్లించాలి మనము. ఒక దినం మన జీవితంలో గడిచి మరొక నూతన దినంలో ప్రవేశించామంటే అది దేవుని దయ. ఏమండి, ఒక భక్తుడు ఈ మధ్యన ఒక పాట రాశాడు, నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీదే నేనేమౌదునో, నీ దయలే నీదే నేనేమౌదునో తెలియదయ్యా, నీ దయలో నేనున్న ఇంతకాలం. ఏమండి, అబ్రహామునకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు. మనం సంపాదించుకుంటే అవే వాగ్దానాలు ఏమండి మన బిడ్డలకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు యాకోబు నిద్ర తెలిసి అంటున్నాడు, మెళుకు వచ్చిందండి. ఈ దర్శనం జరిగిన తర్వాత మెళుకు వచ్చింది, నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఏమండి, నిద్ర ఆయనకు తెలియగానే, నిద్ర మెళుకు రాగానే ఏమన్నాడు ఆయన? అమ్మో, ఈ స్థలం దేవుడిది, ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేనే అని చెప్పి భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఈ స్థలము పరిశుద్ధమైనది, ఈ స్థలము పవిత్రమైనది, ఇది పరలోకపు గవిని,
గవిని అంటే ఏంటి? పరలోకం నుండి ఎవరు దిగొచ్చారు అక్కడికి? దేవుని దూతలు వచ్చారు. దేవుడు పైనుండి చూస్తున్నాడు, యెహోవా చూస్తున్నాడు, తండ్రి చూస్తున్నాడు. ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు? యాకోబు వైపు చూస్తూ ఉన్నాడు. ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ దర్శనాన్ని దేవుడు చూపించిన తర్వాత, అయ్యో ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. అప్పుడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టాను. బేతేలు అంటే దేవుని మందిరము అని అర్థము. కనుక ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తున్న మనము ఎటువంటి వారమైనప్పటికీ కూడా దేవుడు మనను వెంబడిస్తూనే ఉంటాడు, మనను ప్రేమిస్తూనే ఉంటాడు. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు. కనుకనే ఏమండి, ఇదే సందర్భాన్ని ప్రభువు కూడా ఒకసారి మీరు యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని చదివితే 51వ వచనములో ప్రభువారు చెప్పిన ఒక సందర్భము ఈ విధంగానే ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఏమండి, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఆ నిచ్చెన ఎవరు? యాకోబు చూసిన నిచ్చెన ఎవరు? యేసయ్యే. ఏమండి, ఆకాశమునకు భూమికి వేయబడిన నిచ్చెన యేసయ్యే. మనకు పరలోకమునకు మనకు తండ్రికి మనకు మధ్యవర్తి ఎవరయ్య అంటే యేసయ్యే. అర్థమైందా? కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము ఎలాగ ఈ లోకంలో జీవించాలో ఏమండి, అందుకనే ప్రభు అంటూ ఉన్నారు. మీరు ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనం నుండి 6వ వచనం చదవండి. యోహాను 14:6లో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడు. మార్గము ఆయన నిత్యరాజ్యానికి, జీవము ఆయన నిత్యరాజ్యానికి, సత్యము ఆయన నిత్యరాజ్యానికి. కాబట్టి ఆయన ద్వారానే మనం ఏమవ్వాలి? ఆయన నిచ్చెన అయి ఉన్నాడు, భూమికి ఆకాశానికి నిచ్చెనగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు, మార్గముగా ఉన్నాడు. తండ్రి యొద్దకు మనం చేరాలంటే ఏమండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. లేకుంటే మనము నిత్యరాజ్యాన్ని చేరలేము. అందుకనే చూడండి 1 తిమోతి 2:5లో 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనములో ఈ విధంగా వ్రాస్తుంది. ఏమిటయ్యా అంటే, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఎవరట? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అర్థమైందండి? దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, ఆయనకు మనకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనేటువంటి దేవుని కుమారుడు. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి, ఆయన నమ్మాలి. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ఎందే తప్ప మనకు మరొక మార్గము లేదు. అర్థమైందండి? ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ప్రియులరా, అలాగా ఆ యాకోబు ఎలాగైతే
ఆ దర్శనాన్ని చూసి అక్కడి నుండి ప్రయాణమై వెళ్ళిపోయాడో అప్పటి నుండి యాకోబుతో ఎవరున్నారు? దేవుడున్నాడు. నీవు వెళ్ళి ప్రతి స్థలమందును కూడా నేను నీకు తోడై ఉంటాను అని చెప్పిన దేవుడు. ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మామ ఏంట ఏమండి మామకు ఊడిగం చేశాడు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడో. అక్కడ భార్యను సంపాదించుకున్నాడు, బిడ్డలు సంపాదించుకున్నారు, అందరం సంపాదించుకున్నాడు. తిరిగి మళ్ళీ రావడానికి దేవుడే సహాయపడవలసి వచ్చింది. మళ్ళీ ఒక్కడే మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. అర్థమైందా? మీరు ఆదికాండము 32వ అధ్యాయం చూస్తే ఆదికాండం 32వ అధ్యాయంలో మళ్ళీ ఒక్కడే మిగిలిపోయాడు. 24వ వచనములో ఏమండి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ప్రారంభంలో బయలుదేరింది ఒక్కడే. చివరకు మళ్ళా మామ ఇంట నుండి కుటుంబాన్ని అంతా తీసుకొని వచ్చి మామకు భయపడి మళ్ళీ అన్నకు భయపడి, మామకి ఎందుకు భయపడ్డాడు? మామ ఇంట నుండి చెప్ప పెట్టకుండా భార్యల బిడ్డలు తీసుకొని పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉంటే మామ ఎక్కడ వెనకొచ్చి చంపేస్తాడని భయం. తమ్ముడు వస్తున్నాడని అన్న ఎదురుగా వస్తూ ఉన్నాడు. 400 మంది మనుషులు వెంటేసుకొని వాడిని ఎలాగైనా దారి మధ్యలోనే చంపాలనుకొని వస్తున్నాడేమో, అదొక భయం. ఈ భయం వల్ల ఏం చేశాడు? భార్యలందరిని పంపించేసి ఇతను ఒక్కడే మిగిలిపోయి ఏం చేశాడు? ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మొట్టమొదట ప్రార్థన చేయాల, అయినా దేవుడు దర్శించాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఏమండి తాను అతని గెలవకుండటి చూసి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఇదేంటండి ఇప్పుడు మళ్ళీ ఆశీర్వాదాలు అంటాడు? జ్యేష్ఠత్వం ఏమైపోయింది? అన్నను మోసం చేసి నాన్నను మోసం చేసి సంపాదించుకున్న దీవెనల ఆశీర్వాదాలు ఏమైపోయాయి? అవి లోక సంబంధమైనవి. ఏమండి అవి లోక సంబంధమైనవి. ఇప్పుడు ఏం కావాలి? అయా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే, లేకపోతే నేను నిన్ను. దేవుడు దీవిస్తే అది ఎనటెనటికి దీవెనకరంగా ఉంటుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చునని వాక్యంలో ఉంది. దేవుడు దీవించాలండి. ఎవరు దీవించినా మోసంతో సంపాదించింది నిలవదండి. కష్టపడి సంపాదించింది నిలబడుద్దండి. అవునా? మోసం చేసి సంపాదించాడు. ఆ జ్యేష్ఠత్వం ఏం చేసుకున్నాడు? జ్యేష్ఠత్వం ఏం పని చేయలా. నాన్నను మోసం చేసి అమ్మ మాటలని నాన్నను మోసం చేసి సంపాదించుకున్న ఆశీర్వాదాలు ఏమీ పని చేయలా. ఇప్పుడు ఎవరు కావాలి? ఏమండి అప్పుడే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే ఎంత బాగుండు. ఇప్పుడు ఏం చేశాడు? వెనకేమో మామ తరుముతుంటే ముందేమో అన్న ఎదురుగా వస్తూ ఉంటే ప్రాణభయముతో ఏం చేశాడు? ఒక్కడ మిగిలిపోయి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఒక నరుడు దేవుని దూతతో పెనుగులాడుతూ ఉన్నాడు. నన్ను దీవించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని పెనుగులాడుతూ ఉంటే ఏమండి ఆయన అడిగాడు, నీ పేరేంటో చెప్పు, నేను నిన్ను దీవిస్తాను, నీ పేరేంటో చెప్పు అన్నట్లుగా నీ పేరేమిటి అని అతడు అడుగగా అతడు యాకోబు అనెను. ఏమండి నాన్న, అరే బాబు ఏంట్రా నాన్న, ఇదిగో తీసుకొచ్చాను, నీకు ఇష్టమైనటువంటి కూర వండుకొని వచ్చాను, తిన్ డాడీ అని అంటే ఏమన్నాడు? అరే ఎవరెవరా నువ్వు, ఇంత త్వరగా ఎలా దొరికిందిరా నీకు, అది ఇంత తొందరగా ఎలా దొరికిందిరా, నువ్వేనా? అరే ఏసావు నువ్వేనంటే నేనే నాన్న. స్వరము యాకోబుదే కానీ తడి చూస్తే నువ్వు ఏసావులో ఉన్నావు, స్వరం మాత్రం యాకోబుదేరా. అరే నువ్వు యాకోబువేరా అనాల్సింది. అరే యాకోబా నాకు తెలుసురా నీ సంగతి అనాల్సింది.
అనలేదండి. తండ్రి దీవించాడండి. అక్కడ వాళ్ళిద్దరిని మోసం చేశాడు కానీ అమ్మ మాటలేని, ఎవరి మాటలేని. యాకోబు చాలా మంచోడండి. మోసగాడినిగా తయారు చేసింది ఎవరు? ఏమండి, అబద్ధికునిగా తయారు చేసింది ఎవరు? అమ్మ. అమ్మ జాగ్రత్త, నువ్వేమైనా చేయగలవు, నీ కొడుకుని, నీ కుమార్తెనే, జాగ్రత్త. ఇక్కడ దేవుని దగ్గర అవేమీ కుదరట్లా, మోసం చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు అబద్ధం ఆడితే దేవుడు విడిచిపెడితే వెనక నుంచి మామైనా రావచ్చు, ముందు నుండి. ఏమండి, ఇప్పుడు అబద్ధం ఆడితే తెల్లవారితే ఎవరుండరు? యాకోబు ఉండడు. ఏమైపోతాడు? 400 మంది మనుషులు వెంటేసుకొని వస్తున్నాడు. ఏం చేస్తారు వాళ్ళు? నలిపేస్తారు. ఖండాలుగా ఏం చేస్తారు? చేసేస్తారు. కాబట్టి ఇప్పుడు మోసం తీసి పక్కన పెట్టాడు. అయ్యా, నా పేరు యాకోబు, నేను మోసగాడిని అయ్యా. మా నాన్నను మోసం చేశా, మా అన్నను మోసం చేశా. నేను మోసం చేయింది ఎవరు లేరు, మా మామను కూడా మోసం చేశా. ఏమండి, ఒక అబద్ధం ఆడితే, ఏదన్నా అవసరమై ఒక అబద్ధం ఆడితే దానికి ఎన్ని అబద్ధాలు జత చేయాలో. అరే ఆ మొట్టమొదటే అట్లా చేయకుండా ఉంటే పోయేది, ఇప్పుడు ఇన్ని తెప్పలు వచ్చినాయి అంటారు కదా, చిక్కులు పడిపోతారు. మొట్టమొదటే యథార్థంగా చెబితే ఆ చిక్కులు అనేవి ఉండేవి కాదు. ఎవరి జీవితంలోనైనా సరే ఏమండి, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. నీ అవసరాన్ని బట్టి నువ్వు అబద్ధం ఆడితే, మనం అబద్ధం ఆడితే ఆ తర్వాత అన్నీ అనర్థాలే. ఇక్కడ అవకాశం లేదు ఇక. ఏమండి, తెల్లవారుచున్నది కనుక ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అనెను. అమ్మాయ్య ఒప్పుకున్నాడు. లేకపోతే ఆ యాకోబు ఏమయ్యాడు? లేకుండా పోయేవాడు. ఇదిగో నిజం చెప్పు, అబద్ధం వద్దు అని మనం ఎంత అడిగినా నిజం చెప్పరు. ఒక సాక్షిని ఒక కేసులో నిలవబెట్టారట. బోన్లో నిలబెట్టి ఆ పుస్తకం మీద, మరి అది ఏ పుస్తకమో ఆయన తీసుకొని వెళ్ళి, ఒక ఆయన తీసుకొని వెళ్తాడు. దాని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పమంటారు. ఆ క్రమంలో అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అనాలి. అతను అన్నాడట, బోన్లో ఉన్న మనిషి, అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అన్నాడంట. మాట ఒకటే, కానీ దాని ఉచ్చారణ ఎలా ఉంది? అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అన్నాడంట. ఇప్పుడు ఈ బుర్ర పోయింది వాళ్ళకి. అలాగే ఉంటుంది. కనుక ప్రియులారా, ఇక్కడ యాకోబు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. తన మోసకరమైన జీవితాన్ని ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకోవాలి. సమరయ స్త్రీని ప్రభు దర్శించి ఆమెతో మాట్లాడిన తర్వాత, నువ్వు పలానా అని ఏం పేరు పెట్టి ఏం చెప్పలేదు అక్కడ. ప్రభు కొద్దిసేపు మాట్లాడారు అంతే. ఆమె ఏం చెప్పింది? ఊళ్ళోకి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూద్దురు రండి. ఆయన మెస్సే కాడా? నేను చేసినవన్నీ చెప్పాడా? నువ్వు ఇలా అలా అన్నాడా? ఏం అనలేదు. నేను నీకు జీవజలం ఇస్తాను, అయితే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. ఆమె ఏమన్నది? నాకు పెనిమిటి లేడయ్యా అన్నది. బాగా చెప్పావు, సత్యం చెప్పావు, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు అనగానే, అయ్యా నువ్వు సత్యం చెబుతున్నావు, నువ్వు ప్రవక్తవని నమ్ముతున్నానయ్యా. ఒప్పుకుందామే, ఒప్పుకుంది. మనం ఎంతకాలం వచ్చినా కానీ మనకు బుద్ధి రాదు. తప్పిపోయిన వాడికి ఏమొచ్చింది? ఏ సందర్భంలో వాడికి బుద్ధి వచ్చింది? పందులు తినే పొట్టు కూడా దొరకని పరిస్థితుల్లో వాడికి బుద్ధి వచ్చి, అప్పుడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి ఆహారం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో
చచ్చిపోతున్నానని లేచి ఇలా చెబుతాను. ఎలా చెబుతాను? తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాదు. అయినను నీ పనివారిలో ఒకనిగా పెట్టుకోనాయన అని చెబుతాను అని లేచాడు. అదే అతనిలో పెను మార్పు తీసుకొచ్చింది. తండ్రి యొద్దకు చేర్చింది తప్పిపోయిన వారిని. నిన్ను నన్ను కూడా తండ్రి యొద్దకు చేర్చడానికే క్రీస్తు ప్రభువారు నీకు నాకు మధ్యవర్తిగా వచ్చారు. నిచ్చెనగా ఉన్నారు. పరలోకానికి మనకును నిచ్చెనగా ఉన్నారు. ఎక్కొచ్చు, దిగొచ్చు. అర్థమైందా? ఇటువంటి అవకాశాన్ని మనం పోగొట్టుకుంటే మనం మిగలము. ఇక్కడ ఉండం, భూమి మీద ఉండము, పరలోకంలో ఉండం. ఎక్కడుంటాం? నరకంలో కాలుతూ ఉంటాం నిత్యము. కనుక ఇక్కడ ఏమండి, ఆ తెల్లవారుతూ ఉన్న సమయంలో యాకోబు, నేను యాకోబుని అనకపోతే ఏమయ్యేవాడో తెలుసా? శవమయ్యేవాడు. చాలామంది శవాలు అయిపోతున్నారు పాపాన్ని దాచుకోవటం వల్ల, పాపాన్ని ఒప్పుకోకపోవటం వల్ల, వాటి నుండి విడుదల పొందకపోవటం వలన. కాబట్టి అప్పుడు చూడండి 28వ వచనములో, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను. ఇక మీదట నీ పేరు యాకోబు, ఇజ్రాయేలే. ఇజ్రాయేల్ అంటే ఎవరు? దేవునితోనూ మనుషునితోనూ పోరాడినవాడు. కింద పుట్టినోట్లో ఉంటుంది, దేవునితో పోరాడువాడు. ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడువాడు. ఎవరిక్కడ పెనుగులాడినది? దేవుని దూత. ఆయన అన్నాడేంటి? ఎవరంటే క్రీస్తు ప్రభుతోనే పెనుగులాడాడు. అర్థమైందా? నీవు నేను కూడా ఏం చేయాలి? దేవునితో పెనుగులాడాలి. ప్రార్థనలో విశ్వాసముతో, ఏమండి, భయముతో. మన లోపం ఏంటో మనకు తెలుసు, మన జీవితం ఏంటో మనకు తెలుసు. కాబట్టి దేవుడు మనల్ని దర్శించిన కాలమున మనం తెలుసుకోకపోతే ఎంతో నష్టాన్ని చూడవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తే, అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి చెలుపమనెను. అందుకు ఆయన, ఎందు నిమిత్తమో నా పేరు అడిగితు అని చెప్పి అతని ఆశీర్వదించను. ఏమండి, దేవుడు దీవించాడు యాకోబుని. అప్పుడు శత్రువుగా వస్తూ ఉన్నాడు. ఇటు మామ సమాధాన పడ్డాడు. ఏమండి, ఎదురుగా వస్తున్నటువంటి అన్న కూడా సమాధాన పడ్డాడు. వారిద్దరిని సమాధానపరిచింది ఎవరు? ఎంతకాలం శత్రుత్వాన్ని పెట్టుకొని ఉన్నాడు? ఏమండి, వాళ్ళ అమ్మ చెప్పింది, నాయనా వాడిని మోసం చేసావు నువ్వు, వాడేమో నిన్ను చంపాలనుకుంటున్నాడు, వాడి కోపం చల్లారే వరకు మా అన్నోడి ఇంటికి పోయి అక్కడే ఉండరా నువ్వు అని పంపించింది. వాడి కోపం చల్లారే వరకు వాడు ఎదుటి పడమాకరా, వాడు ఎదుటి పడితే వాడు చంపేస్తాడు, వాడి దగ్గర బాణాలు ఉంటాయి, బాణాలతో పొడి చేసేస్తాడు. కాబట్టి మా అన్న మా పుట్టింటికి పోరా. అందుకనే అమ్మా నాన్న లేకపోయినా ఎవరు ఉండాలంట? మేనమా ఉండాలంట. అర్థమైందా? మోసం చేసే మేనమామ అయితే లాసే, నమ్మకమైన మేనమామ అయితే ఉండొచ్చు. కనుక ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు ఏమండి, పరిస్థితులు మనల్ని మార్చచ్చు. ఇక్కడ పరిస్థితులు యాకోబును మార్చాయి. మోసగాడిగా, అబద్ధికుడిగా. ఆయనను దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు. యాకోబును దీవించాడు. యాకోబును ఇజ్రాయేలుగా చేసి, ఇజ్రాయేలు పేరు మీద ఏముంది? ఒక దేశం ఉంది. ఏమండి, పరిశుద్ధుల ఆ పితరుల విషయమై ప్రభు ఏం చెప్తాడంటే, నేను ఇశ్రాయేలుకు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. అబ్రహాము ఏ స్థాయిలో భక్తి చేశాడో, నీతిమంతుడిగా ఉన్నాడో, ఇస్సాకు తన కుమారుడైన ఇస్సాకు కూడా అదే స్థాయిలో దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు. యాకోబు మోసగాడైన అదే స్థాయిలో దేవునికి నమ్మకస్తుడయ్యాడు. అందుకనే వీరు ఏమండి దేని కొరకు ఈ లోకంలో బ్రతికారని వాక్యంలో ఉందా అంటే, ఏమండి మీరు హెబ్రీ పత్రిక 11 చూస్తే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు వీరు ఎదురు చూశారని వాక్యంలో ఉందండి. పునాదులు గల పట్టణం కొరకు వారు ఎదురు చూస్తూ జీవించారట.
ఈ లోకంలో వాగ్దాన ఫలాలేమి వారు అనుభవించలేదట. కనానులో వారేమీ అనుభవించలేదు, ఇల్లు కట్టుకోలేదు, ఏమంటే గొప్ప గొప్ప తోటలేమీ నాటించుకోలేదు, సంపాదించలేదు. కానీ వారు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు వారు ఎదురు చూసినట్లుగా ఉన్నారు. వీరి విశ్వాసముతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ప్రియులారా, నీవు నేను కూడా ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, రేపు ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి ఈ జీవితము, ఈ అల్పకాలము, ఈ పాపభోగం అనుభవించడం కంటే దేవుని కొరకు నిందలు, శ్రమలు, అవమానాలు సహించడం మేలు. గనుక విశ్వాసంతో ఈ లోకంలో జీవించుదాము. దేవుని కొరకు ఏమండి కనిపెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాము ప్రియులారా. ఒక్కొక్కరు దయచేసి చిన్న చిన్న ప్రార్థన చేయండి.